నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశైలందరికీ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవ శాంతి కారుణ్యాలు మనందరిపై కురియుగాక. మహాశైలారా, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం అనేక విషయాలను వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము. దివ్య ఖురాన్ యొక్క పరిచయం గురించి, దివ్య ఖురాన్ యొక్క ప్రాశస్త్యం గురించి మనం గత ఎపిసోడ్స్లో తెలుసుకుని ఉన్నాము. అదే ఎపిసోడ్ని కొనసాగిస్తూ మరికొన్ని విషయాలను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మాట ఏమిటంటే, దివ్య ఖురాన్ గ్రంథం పవిత్ర రంజాన్ మాసంలో అవతరించింది. రంజాన్ మాసంలో అవతరించింది అనడానికి దివ్య ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. ఆ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం. సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. కనుక ఈ నెలను పొందేవారు విధిగా ఉపవాసం పాటించాలి అనే విషయం ప్రస్తావించబడింది. ఇక ఈ ఖురాన్ గ్రంథానికి సంబంధించి ఒక అపోహ ఏమిటంటే, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ గ్రంథాన్ని రచించారు అని చాలామంది అంటారు. ఇది ముహమ్మద్ రచన అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నిరక్షరాసి. ఆయన పుట్టడానికి ముందే తండ్రిని కోల్పోయారు. పుట్టిన కొన్నాళ్లకు తల్లిని కూడా కోల్పోయారు. ఒక అనాథగా ఆయన జీవితం ప్రారంభమైంది. గొర్రెల్ని కాచుకునేటువంటి వారు, అలాగే ఆయన వ్యాపారాలు చేసేవారు తప్ప ఎక్కడ కూడా ఆశ్రమాల్లో కానీ, మరెక్కడ విద్యాపీఠాల్లో కానీ, మరెక్కడైనా ఆయన చదువుకున్నట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కాబట్టి ఆయన ఒక నిరక్షరాసి. ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఉద్గ్రంథాన్ని రాశారు అని ఎవరన్నా అంటే వాళ్ళు ఆ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. రెండవది ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ టైంలో, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రంథం యొక్క వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు, గ్రంథం ఆయనపై అవతరించిన తర్వాత ఆ గ్రంథం యొక్క విషయాల్ని ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉన్న ప్రజలు ఏమనేవారంటే, ఈయనకు ఎవరో నేర్పుతున్నారు అనేవారు. ఈయన ఎవరో ఏదో విషయాలు నేర్పుతుంటే అవి ఆయన మాట్లాడుతున్నాడు అన్నారు తప్ప ఆయన స్వయంగా దీన్ని రాశారని కానీ, లేక ఆయన స్వయంగా దీన్ని రచించారని కానీ కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆయన సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసలు చదవడం రాయడం ఆయనకి రాదు అని. కనుక మొట్టమొదటి మాట ఏమిటంటే, ఇది దివ్య ఖురాన్ గ్రంథం పూర్తిగా, అంటే 114 అధ్యాయాలు కూడా దైవంచే అవతరింపజేయబడినటువంటి వాక్యాలు, ద వాయిస్ ఆఫ్ గాడ్ తప్ప ఇందులో ఎక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పిన మాట కానీ, లేదా ఆయన యొక్క సూక్తులు కానీ ఇందులో ఎక్కడా లేవు. ఇంకా హదీస్ అని అంటాం మనం, హదీస్ అంటాం. హదీస్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడినటువంటి ప్రవచనాలు, ఎవరైనా శిష్యులు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆయన వారించకుండా అనుమతి ఇచ్చినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా హదీసులుగా ప్రస్తావించబడతాయి. కనుక హదీస్ వేరు, ఖురాన్ వేరు. ఖురాన్ గ్రంథం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం అనేటువంటి దైవదూత ద్వారా అవతరించినటువంటి గ్రంథం. హదీస్ అనగటే ఖురాన్ వెలుగులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పినటువంటి ప్రవచనాలు. దీన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలాగే ఖురాన్ గ్రంథం మానవ విరచితమైంది కాదు అనడానికి ఇంకొక ప్రధానమైన సాక్ష్యం ఏంటంటే, ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ వాక్యాన్ని కూడా ఎవరు కూడా ఇప్పటివరకు దానికి ప్రత్యామ్నాయ వాక్యంగా ఎవరు కూడా ఇప్పటివరకు రాయలేదు, రచించలేకపోయారు. ఇది ఖురాన్ ఇచ్చేటువంటి సజీవమైనటువంటి ఒక ఛాలెంజ్. ఇక ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని పరిచయంలో కొన్ని విషయాలకు వెళ్ళినట్లయితే, ఖురాన్ గ్రంథం మానవ విరచితమైంది అయినట్లయితే, ఒకవేళ అంటే మనిషి చేత రచించబడింది అయినట్లయితే, మక్కాలో 3 సార్లు, మదీనా నగరంలో 2 సార్లు ఖురాన్ గ్రంథం యొక్క రచన గురించి ఛాలెంజ్ చేయబడింది. ఖురాన్ గ్రంథంలో మీరు ఒకవేళ ఇది అల్లాహ్ దగ్గర నుంచి అవతరించింది కాదు అని మీరు అనే మాటలో మీరు నిజాయితీ పరులే అయితే, ఇందులో ఉన్నటువంటి 10 వాక్యాలనైనా తీసుకురండి, 10 సూరాలనైనా రచించి తీసుకురండి, కనీసం ఒక్క వాక్యానైనా మీరు రచించి తీసుకురండి అని చెప్పి దివ్య ఖురాన్ గ్రంథంలో 5 చోట్ల ఛాలెంజ్ చేయబడింది. ఉదాహరణకి కాబా గోడ ఏదైతే ఉందో, కాబతుల్లా గోడ, ఆ గోడకి ఒక వాక్యం వేలాడదీశారు. వేలాడదీసిన తర్వాత ఆ వేలాడదీసినటువంటి వాక్యంలో మీరు వాక్యాన్ని పూరించండి అని చెప్పడం జరిగింది. అంటే ఇన్నా ఆతైనా కల్ కౌసర్ అనేటువంటి ఆ సూరాలో ఒక సగం వాక్యాన్ని అవతరించిన తర్వాత ఆ వాక్యాన్ని పూర్తి చేయండి మిగిలిన వాక్యాన్ని అంటే, ఆ వాక్యం అలా వేలాడుతోంది.
ఎంతోమంది ఆ కాలపు కవులు, పెద్ద పెద్ద పండితులు, మహామహా యోధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మంచి ఉన్నతమైనటువంటి ఇంటలెక్చువల్స్గా పిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం, ఆ మిగిలిన వాక్యాన్ని పూరించే ప్రయత్నం చేయడం, ముందున్నటువంటి ఆ వాక్యానికి వీళ్ళు రాసినటువంటి వాక్యాలకు ఎక్కడ కూడా పొంతన లేకపోవడం, వాళ్ళు తమ ఓటమిని అంగీకరించడం, వెళ్ళిపోవడం జరిగింది తప్ప వాళ్ళు ఆ మిగిలిన వాక్యాన్ని పూరించలేకపోయారు. ఈ విధంగా ఈ ఛాలెంజ్ కొన్ని రోజులు అదే విధంగా నడిచింది, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడే స్వయంగా ఆ తర్వాత వాక్యాన్ని పూరించాడు తప్ప ఎవరు పూరించలేకపోయారు. ఇది ఒక ఛాలెంజ్ సజీవంగా. అలాగే విలాస్టిన్ అనేటువంటి ఒక ఆయన ముహమ్మద్ సల్లాహం వారి 100 సంవత్సరాల తర్వాత ఇబ్నుల్ ముఖషఫా అనేటువంటి సాహితీ పండితుడు ఎవరైతే ఉన్నాడో, ఒక గర్విష్ఠ ఎవరైతే ఉన్నాడో, ఆయనకు సంబంధించి ఒక సంఘటన ప్రస్తావిస్తాడు. ఖురాన్ లాంటి గ్రంథాన్ని రాయడం కోసం ఏం చేయాలి అన్నప్పుడు ముహమ్మద్ సల్లాహం వారి తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇతన్ని ఏర్పాటు చేశారు. ఇబ్నుల్ ముఖఫా అంటండి ఈయన పేరు. ఈయన నాకు ఒక అనుమతి ఇవ్వండి, నాకు ఒక ప్లేస్ ఇవ్వండి, నాకు ఏకాంతంగా ఉండే అవకాశం ఇవ్వండి అని చెప్తే అతనికి ఏకాంతంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అతనికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కలగజేశారు. ఆ తర్వాత ఖురాన్ గ్రంథాన్ని అతను ఎదురుపెట్టుకుని రాయడం ప్రారంభించాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి, 6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత నువ్వు ఏమన్నా రాసావా అని చెప్పి ఎవరైతే ఖురాన్ లాంటి గ్రంథాన్ని రాయడానికి ఒక కుట్రపూరితంగా ఆయన ఏర్పాటు చేశారో వాళ్ళు వెళ్ళి చూస్తే అతను ఒక్క అక్షరం కూడా రాయలేదు, ఒక వాక్యం సెంటెన్స్ కూడా రాయలేకపోయాడు. అతను అంటాడు కదా, ఇంతవరకు ఒక మొక్క కూడా రాయలేకపోయాను, ఎందుకంటే ఆ ఖురాన్ గ్రంథం యొక్క ఆ వాక్యాలు నేను రాసేటువంటి వాక్యాలకు అసలు పొంతనే ఉండడం లేదు అని చెప్పి అతను ప్రస్తావించడం జరిగింది. అలాగే కామిల్ గిలానీ అని చెప్పి ఈయన ఈజిప్ట్కి చెందినటువంటి ఒక ప్రఖ్యాత సాహితీవేత్త. ఈయన అమెరికాకు చెందినటువంటి ప్రొఫెసర్ ఫంగల్తో ఇతని స్నేహం ఉంటుంది. అయితే మీరు ఖురాన్ గ్రంథాన్ని దైవగ్రంథం అని నమ్ముతున్నారా అని చెప్పి అతను ప్రొఫెసర్ గారు అడుగుతూ ఉంటాడు మాటిమాటికి. ఇంకా మీరు ఖురాన్ గ్రంథాన్ని దైవగ్రంథం అని ఎలా నమ్ముతారు అంటుంటే ఆయన ఒక మాట అంటారు, ఖురాన్ గ్రంథంలో నరకం గురించి ఒక మాట ప్రస్తావించబడింది, ఈ మాట నీకు ప్రస్తావిస్తాను, దీనికి ఇంకా వివరణ ఏమైనా ఉంటే చేయమని చెప్తారు. అతను ఏం చేస్తాడంటే చెప్పమంటే నరకాన్ని అత్యంత తీవ్రమైనటువంటి శిక్ష కలది, నరకం అత్యంత విశాలమైంది, ఈ విధంగా నరకానికి ఏదైతే ఉపమానాలు ఉన్నాయో పర్యాయ పదాలు రాయమంటే అతను చాలా పదాలు రాస్తాడు. రాసిన తర్వాత ఆ పదాలన్నీ తీసుకొచ్చి కామిల్ గిలానీ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత ఇంతకంటే పర్యాయ పదాలు నరకానికి సంబంధించి ఎవ్వడూ రాయలేడు అని చెప్పి ఆయన ఛాలెంజ్ కూడా చేస్తాడు. కానీ కామిల్ గిలానీ గారు ఏం చేస్తారంటే దివ్య ఖురాన్లోని నరకానికి సంబంధించి ఒక వాక్యాన్ని ఆయన చదువుతారు. ఆ వాక్యం ఏమిటంటే, ఆనాడు మేము నరకాన్ని నీవు నిండిపోయావా అని అడుగుతాం. దేవుడు అడుగుతున్నాడు నరకాన్ని, ఆనాడు నువ్వు నిండిపోయావా అని అడుగుతాం. అప్పుడు నరకం అంటుంది కదా, ఇంకా ఏమైనా మిగిలి ఉందా అని అడుగుతుంది. అంటే నువ్వు నిండిపోయావా అని అడిగినప్పుడు ఇంకా ఏమన్నా మిగిలి ఉందా అని అడిగేటువంటి ఆ సమాధానం ఏదైతే ఉందో అది నరకం ఎంత విశాలమైందో, అలాగే ఎంత అతి పెద్దదో, మహా పెద్దదో అని చెప్పడానికి ఇంతకంటే పదం మరొకటి ఎక్కడ కూడా మనకు లభించదు. ఇంకా ఏమన్నా మిగిలి ఉందా అంటే అప్పటికి నరకవాసులందరూ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నరకం ఇంకా మిగిలే ఉంది, ఇంకా ఏదైనా మిగిలింటే తీసుకురండి అంటోంది అంటే అది ఎంత పెద్దదో తెలుస్తోంది. ఈ విధమైన పదజాలం ఏదైతే ఉందో అది దైవికంగా ఏర్పడిందే తప్ప మరి ఎవరిది కాదో నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్పి ఆ ప్రొఫెసర్ ఫంగల్ గారు సాక్ష్యం ఇస్తారు. అదేవిధంగా ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి ఇంకా ఎప్పుడైనా మనకు అవకాశం కలిగితే మాట్లాడుకుందాం. ఇంకా ఖురాన్ భాషకు సంబంధించి మనం చూస్తే ఖురాన్ భాష అరబిక్ భాష. ఇది ఒక సజీవమైనటువంటి భాష. నేడు అరబ్బులో మాట్లాడుతున్నటువంటి అరబీ, లేదంటే ఖురాన్ అవతరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడేటువంటి అరబీ భాషకు, దివ్య ఖురాన్ అవతరించినటువంటి అరబీ భాషకు చాలా వ్యత్యాసం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం వారు తన దైనందిన జీవితంలో హదీసుల రూపంలో చెప్పేటువంటి అరబీ భాష, ఆయనపై దివ్యావిష్కృతి ద్వారా అవతరించేటువంటి దివ్య ఖురాన్ యొక్క అరబీ భాషకు కూడా మనకు అసలు సంబంధం ఉండదు. చాలా వరకు రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇట్టే సాహితీ ప్రియులు గ్రహించగలుగుతారు. కనుక ఇక్కడ ఒక వ్యక్తి 23 సంవత్సరాల కాలం ఒక సాధారణమైన భాష మాట్లాడుకుంటూ అదే భాషలో అవతరించేటువంటి ఖురాన్ గ్రంథం అన్ని ఆయన వల్లిస్తున్నాడు. ఆయన ఖురాన్ గ్రంథాన్ని వల్లించినప్పుడు చెప్పేటువంటి భాష, ఆయన సాధారణంగా మాట్లాడేటువంటి భాష రెండు అరబీ అయినప్పటికీ కూడా రెండింటిలో కూడా వ్యత్యాసం కనబడడం ఏదైతే ఉందో ఇది దైవికంగా జరిగిన ఏర్పాటు తప్ప మరేది దీనికి సంబంధించినటువంటి సాక్ష్యం కాలేదు. అలాగే మనం చూస్తే ఖురాన్ ఎందుకు అవతరించింది అన్నప్పుడు ఖురాన్ గ్రంథం ఏముంటుందంటే, ఓ మొహమ్మద్, మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు అవతరింపజేశాము, అది తనకు పూర్వం ఉన్నటువంటి గ్రంథాలను
ధృవీకరించడానికి, సమరసం చెందడానికి, పరిరక్షించడానికి మేము అవతరింపజేసామంటాడు. అంటే ఖురాన్ కంటే ముందు ఏ గ్రంథాలు అయితే ఇవ్వబడ్డాయో ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది, అందులో ఉన్నటువంటి సత్యాన్ని ఇది ధృవీకరిస్తుంది తప్ప ఇంతకు ముందు ఉన్నటువంటి సత్యాన్ని అసత్యంగా చెప్పడానికో లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి సత్యాన్ని అది కొట్టిపడానికో ఖురాన్ ఎంతమాత్రం రాలేదనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఖురాన్ వైరుధ్యం లేనటువంటి గ్రంథం, వైరుధ్యాలు లేనటువంటి గ్రంథం. ఎందుకంటే ఇది దైవం తరపున కనుక అవతరించి ఉండకపోతే ఇందులో అనేక వైరుధ్యాలు ఉండేవి. మొదటి వాక్యాల్లో ఒకటి, చివరి వాక్యాల్లో ఒకటి, ఈ విధంగా పొంతలు లేనటువంటి విషయాలు మనకు కనబడేవి. కానీ ఖురాన్ గ్రంథంలో ఒక్క వైరుధ్యం ఉన్నటువంటి వాక్యాన్ని కూడా ఎవరూ తీసుకురాలేరు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దైవం దీన్ని అవతరింపజేశాడు. అలాగే సర్వకాల సర్వావస్థల్లో ఇది అన్వయింపు చేసుకునేటువంటి గ్రంథం. 1400 సంవత్సరాలకు పూర్వం ఇది అవతరించింది. కానీ ప్రళయం వరకు ఎంతైతే మానవాళి వస్తుందో ఆ మానవాళి అందరూ కూడా ఆచరించడానికి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆచరణయోగ్యమైనటువంటి గ్రంథం అని చెప్పి ఖురాన్ అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది. ఆధునిక శైలిలో, ఆధునికమైనటువంటి జీవితంలో దీన్ని మనం ఆచరించడానికి అనువైనటువంటి గ్రంథం. అలాగే ప్రళయం వరకు వచ్చేటువంటి టెక్నాలజీ పెరుగుదల కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి అయినా సరే ఇది ఆచరించేటువంటి గ్రంథం. ఇది ఏమంటారు, దీన్ని ఏదో కొన్ని మోసపోసినటువంటి విషయాలు ఇది మాట్లాడదు. అది రాబోయేటువంటి సమాజానికి, ప్రళయం వరకు వచ్చేటువంటి సమాజం అందరికీ కూడా, ఎన్నో జనరేషన్స్ వరకు కూడా, ప్రళయం వరకు కూడా ఆచరణయోగ్యమైనటువంటి గ్రంథం. అలాగే ప్రపంచానికి దీని ద్వారా ఎన్నో సత్ఫలితాలు చేకూరాయి అనేటువంటి విషయానికి చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. అంటే ఈ గ్రంథాన్ని ఒకవేళ తెలుసుకుని ఆచరిస్తే ఒక సమాజం ఏర్పడుతుంది అనడానికి కూడా ఖురాన్ గ్రంథం యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. కనుక ఇది చెప్పే విషయాలు ఆచరణయోగ్యమైనవా కాదా, ఇవన్నీ మనం స్థాపించగలమా కాదా అనడానికి డౌట్ పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీని యొక్క వెలుగులో ఒక సుందర సమాజం ఏర్పడి మనకు ఒక ఐడియల్గా, ఒక రోల్ మోడల్గా, ఒక నమూనా చరిత్రలో మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ గ్రంథం ఎవరి మీద అయితే అవతరించిందో ఆ వ్యక్తి సత్యసంధుడు. ఆయన్ని తిరస్కరించేవాళ్ళు, ఆయన వ్యతిరేకించేవాళ్ళు, ఆయన ప్రాణాన్ని తీయాలని చూసేటువంటి శత్రువులు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సాదిక్ అనేవారు, సత్యసంధుడు. అమీన్ అనేవారు, అమానత్దారుడు అనేవారు తప్ప ఆయన అబద్ధీకుడు అనేటువంటి మాట ఎప్పుడు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. మహాశైలారా, ఖురాన్ గ్రంథానికి సంబంధించి శాస్త్రీయంగా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే చాలా సమయం తీసుకుంటుంది. నేను క్లుప్తంగా కేవలం బుల్లెట్ పాయింట్స్గా కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించాను. ఖురాన్ గ్రంథాన్ని ఒకసారి మీరు కూడా అధ్యయనం చేయండి. ఎప్పుడైతే మీరు అధ్యయనం చేస్తారో నేను చెప్పినటువంటి మాటలు సరైనవే అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా ఒప్పుకుంటారు. సృష్టికర్త అయినటువంటి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా దైవ గ్రంథాన్ని తెలుసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.